Second Chronicle, రెండవ దినవృత్తాంతములు 29th chapter. 29వ అధ్యాయం. Second Chronicle, 29th chapter. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము. Verse 1 and 2. మొదటి రెండు వచనాలు చదువుకుందాం. All of us together. అందరం కలిసి చదువుదాం. Yes. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరంలో యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. Hezekiah began to reign when he was 25 years old. హిజ్కియా 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఏలన ఆరంభించినాడు. He became a king when he was very young man. ఆయన చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడే రాజు అయ్యాడు. 25 years and above. Raise your hand. 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వారు, 25 and above. 25 సంవత్సరాలు దానికంటే ఎక్కువ ఉన్నవారు చేయొద్దండి. Very good. At your age, మీ వయసులో Hezekiah made the word upside down. హిజ్కియా భూలోకాన్ని తలక్రిందులు చేశాడు. మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నామమ్మా? ఏం చేస్తున్నారు? All about 25 years old. What are you doing for the Lord? 25 సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళంతా ప్రభు కొరకై మీరేం చేస్తున్నారు? He became a king. ఆయన రాజుగా అయినాడు. He has done something which nobody in the Bible could do. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో వేరెవరు చేయలేని కార్యం ఆయన చేస్తూ వచ్చాడు. Such a unique king, young man, he served the Lord even though he was a king. చూడండి, అలాంటి యవనస్తుడుగా ఉన్నవాడు ఆయన రాజు అయినప్పటికీ దేవుణ్ణి సేవిస్తూ వచ్చినాడు. Two things I'll tell about him. ఆయన గురించి రెండు విషయాలు మీకు చెప్తాను. You should never forget in your life. మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. And then share with so many people. ఇతరులకు అనేకులతో ఈ విషయాలు పంచుకోండి. Many people, they don't know about these things. ఈ సంగతుల గురించి చాలా మందికి తెలియదు. So when he became a king, ఆయన రాజు అయినప్పుడు, anybody becomes a king, ఎవరైనా రాజు అయినప్పుడు what he will do? ఆయన ఏం చేస్తాడు? If somebody becomes a new chief minister, ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి అయినా అనుకోండి, so what he will do? ఆయన ఏం చేస్తాడు? He will try to establish his department and see that all the sections, and he will see how he can build up his kingdom. ఆయన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, తర్వాత వివిధ శాఖలు అన్ని ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. How to improve his leadership in the state. ఆ యొక్క రాష్ట్రంలో ఆయన యొక్క జీవిత కాలం లేకపోతే ఆయన కొనసాగింపే ముందుకు వెళ్ళడానికి చూసుకుంటాడు. Very next day he'll start inquiring, he'll start calling the people, he'll start discussing, having the meetings, how to do the things to improve the state. కాబట్టి ఆయన ఎన్నికైన వెంటనే మరుసటి దినం నుండే ప్రజలను పిలిపిస్తాడు, అనేకులతో మీటింగ్స్ పెట్టి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలో ఆలోచిస్తాడు. When Hezekiah became a king, హిజ్కియా రాజైనప్పుడు what is the first thing he has done? ఆయన చేసిన మొట్టమొదటి విషయం ఏంటి? Verse 3. 3వ వచనం. Yes, read it. Read. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి, Very first year and first month. మొదటి సంవత్సరము మొదటి నెల. You know, Hezekiah's father was a very wicked man. హిజ్కియా యొక్క తండ్రి చాలా చెడ్డవాడు, దుష్టుడు, Ahaz. So he was a very wicked man. ఆయన ఎంతో దుష్టుడు. He has shut the doors of the house of God. దేవుని మందిరం యొక్క తలుపులు మూసివేయించాడు. And he brought the idolatry into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో విగ్రహారాధన తీసుకొచ్చాడు. And he brought so much of death among the people. దేవుని ప్రజలు ఎంతో మందిని చంపించాడు. And మరణం తీసుకొచ్చాడు. దేవుని ప్రజల దగ్గర మరణం తీసుకొచ్చాడు. Spiritual death among the people of God. దేవుని ప్రజల మధ్య మరణాన్ని తీసుకొచ్చాడు. When Hezekiah became a king, హిజ్కియా రాజైనప్పుడు, during his father's time, ఆయన తండ్రి కాలంలో no worship.
ఆరాధన లేదు, no sacrifices. అర్పణలు లేవు. He put the lock to the house of God. దేవుని మందిరానికి తాళం వేయించాడు. How wicked he must be. ఆయన ఎంత దుష్టుడిగా ఉండి ఉంటాడో. He locked the house of God. దేవుని మందిరానికి తాళాలు వేయించాడు. When Hezekiah became a king, అయితే హిజ్కియా రాజైనప్పుడు he did not bother about his kingdom. ఆయన రాజ్యం గురించి ఆయన ఏం He did ఆలోచించలేదు. not bother about his throne. ఆయన సింహాసనం గురించి ఆలోచించలేదు. He did not bother about his kingship. ఆయన రాజరికం గురించి He ఆలోచించలేదు. was worried when he saw the condition of the house of God. He don't want to do anything so Children- for his kingdom. చూడండి, దేవుని మందిరం యొక్క పరిస్థితి చూసినప్పుడు ఆయన రాజ్యాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. First month, మొదటి నెల what did he do? ఆయన ఏం చేశాడు? Chappadi. He opened the doors of the house of God. దేవుని మందిరం యొక్క తలుపులను He తెరిపించినాడు. had a burden for the work of God. దేవుని పని కొరకై భారం కలిగిన వాడు. And that's the reason God has chosen him. అందుకే దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. There are many people here, ఇక్కడ చాలా మంది ఉన్నారు. around 25, 25 సంవత్సరాల maybe మధ్యలో 23, 24, 26, whatever it is, average 25. 23, 24, 25, 26 ఏదైనా సరే యావరేజ్ గా తీసుకుంటే 20 God has సంవత్సరాలు. saved you. దేవుడు నిన్ను రక్షించినాడు. And you have been, one day you have got the salvation. నీ ఒక దినాన రక్షణ పొందుకున్నావు. You might be baptized. నువ్వు బాప్తిసం కూడా But తీసుకుని ఉంటావు. what is that you are doing for the Lord? అయితే ప్రభు కొరకై నువ్వేం చేస్తున్నావు? Simply born again, taking the baptism. You have the habit of coming to the house of God, going back. But what is the purpose of God changing you? చూడండి, రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని మందిరానికి వచ్చి అలవాటు కలిగి ఉన్నావేమో, కానీ అయితే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమై ఉన్నది? He has given first preference to God. ఆయన మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చినాడు. In the word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, he that honoreth me, I will honor. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. Tells every verse. Come on. First Samuel 2. They remove and read it. First Samuel 2:30. మొదటి సమూయేలు 2:30. చదువు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. Remember this in your life. నీ జీవితాంతం వరకు మాట గుర్తుపెట్టుకో. If you don't honor God, God will never honor you. నీ జీవితంలో నువ్వు దేవుని గణపరచకుంటే దేవుని నేను గణపరచడు. But if you honor God, అయితే నువ్వు దేవుని గణపరిస్తే God will lift you up high enough. దేవుడు నిన్ను ఉన్నతంగా పైకెత్తుతాడు. So that's why he says, he that honoreth me will honor. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. Hezekiah, he honored God. హిజ్కియా దేవుని గణపరిచినాడు. He did not establish his kingdom. ఆయన రాజ్యాన్ని స్థిరపరచుకోలేదు. Though he was a king, ఆయన రాజైనప్పటికీ he bothered about the things of God. దేవుని సంగతుల గురించి బాధపడుతూ He వచ్చినాడు. bothered about the house of God. దేవుని మందిరం గురించి ఆలోచించాడు. First thing he did is he opened the house of God. ఆయన చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని మందిరం యొక్క తలుపులు తెరిచాడు. God, that's why blessed him abundantly. దేవుడు అందుకే ఆయన సమృద్ధిగా ఆశీర్వదించాడు. God heard his prayer. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. You know, there's one thing, there are so many characteristics in Hezekiah. I want to share only two today. హిజ్కియా జీవితంలో అనేక లక్షణాలు మనం చూడవచ్చు, కానీ ఈ దినం కేవలం రెండే మీతో పంచుకుంటాను. He was a unique king. ఆయన అసమానమైన రాజు. 2 Kings chapter 18. రెండవ రాజులు 18వ అధ్యాయము. 2 Kings chapter 18. రెండవ రాజులు 18వ అధ్యాయము Verse 4. 4వ వచనం. All of us together. అందరం కలిసి చదువుదాం. Everybody. అందరం కలిసి చదువుదాం. Yeah. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి. This is about Hezekiah. ఇది హిజ్కియా గురించి. That's not. Again, verse 4. మరలా అందరం కలిసి చదువుదాం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములు పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చిండిరి. How many of you know this brazen serpent? ఇత్తడి సర్పం గురించి మీలో ఎంతమందికి తెలుసు? నీకెవరికి తెలియదా?
చేతులెత్తండి పైకి. వెరీ గుడ్ బాయ్స్. హూ మేడ్ దట్? ఎవరు చేశారు ఇత్తడి సర్పం? ఎవరు చేశారు? ఎందుకు చేశాడు? గర్ల్స్, వై డిడ్ హీ మేడ్ ద బ్రాస్ సర్పెంట్? ఎందుకు ఆయన ఇత్తడి సర్పం చేశాడు? చెప్పండి, తెలుగులో గట్టిగా చెప్పండి. అమ్మ చెప్తావా? ఎందుకు? తెగులు ఆగిపోవడం. ఏం తెగులు? ఎందుకు వచ్చింది మరణం? మరణం ఎందుకు వచ్చిందమ్మా? God has sent serpents. వినమ్మా సరిగ్గా. దేవుడు వారి మధ్యకి సర్పములు పంపించాడు, అంటే స్నేక్స్. పాములను. And that was a curse. అది శాపం. And it was so many people are dying. ఎంతో మంది చనిపోతా ఉన్నారు. And then Moses and others they cried unto God. మోషే ఇతరులు దేవునికి మొరపెట్టారు. Then God said, దేవుడు చెప్పాడు, already you make a brazen serpent నువ్వు ఇత్తడి సర్పం చేసి and put it on the high level. అది అందరు కనపడేటట్లుగా ఎత్తుగా ఉంచమన్నాడు. Anybody bitten by the serpent, ఎవరైనా ఆ పాము కాటు చేత గురైతే then he has to look to that brazen serpent. ఆ వ్యక్తి ఆ ఇత్తడి సర్పాన్ని చూచి He will have to look, ఆయన దాన్ని చూడాలి. and then he will not die. అప్పుడు ఆయన మరణించాడు. అర్థమైందా? ఏమో అర్థమైందా? నీకే నీ తల ఊపేది సరిగా లేదు, అర్థం కాలే. అయిందా? మీకు అర్థమైందా? సో నౌ దట్స్ వాట్ ద హ్యాపెనింగ్. పీపుల్ వర్ బిటన్ బై ద స్నేక్. ఇమ్మీడియట్లీ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ, గో సమ్వేర్ అండ్ సీ సమ్హౌ, and then he will be survived. కాబట్టి ప్రజలు పాముల చేత ఖర్చుపడినప్పుడు ఏదో విధానంలో వెళ్ళి ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి. And then what happened? Everybody came to know how many souls this serpent has saved us. Brazen serpent. కాబట్టి అందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ యొక్క ఇత్తడి సర్పం ద్వారా ఎంత మంది బ్రతికించబడ్డారనే విషయాన్ని తెలుసుకున్నారు. Moses died. మోషే చనిపోయాడు. Joshua died. యెహోషువ చనిపోయాడు. Aaron died. అహరోన్ చనిపోయాడు. So many people have died. అనేక మంది చనిపోయారు. Then what happened? తర్వాత ఏం జరిగిందంటే These Israelites made that brazen serpent as a idol. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇత్తడి సర్పాన్ని ఒక విగ్రహంగా చేసుకున్నారు. Because this serpent has saved our life. ఎందుకంటే ఈ యొక్క సర్పం మా జీవితాలను కాపాడింది. They were worshipping him. అందుకనే దాన్ని They ఆరాధిస్తున్నారు. are putting incense. అర్పణలు అర్పిస్తా ఉన్నారు. What is the most terrible sin. ఎంతో భయంకరమైన పాపం అది. Read it once again, the 4th verse. చూడండి 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. Read it. దానికి ఇశ్రాయేలులు నిహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చిరి. They were worshipping. దానిని ఆరాధిస్తున్నారు. What a great, insult to God. దేవునికి ఎంత అవమానకరంగా They ప్రవర్తిస్తున్నారు. have forgotten God. దేవుని మర్చిపోయారు. And they are putting incense and worshipping that brazen altar. Brazen serpent. ఆ యొక్క ఇత్తడి సర్పానికి వీళ్ళు ధూమం వేస్తూ దాన్ని ఆరాధిస్తా ఉన్నారు. Now there are so many kings. చాలా మంది రాజులు ఉన్నారు. Before Hezekiah. హిజ్కియా కంటే ముందు Why did they not break it? ఎందుకు వారు దాన్ని చిన్న భిన్నములుగా చేయలేదు? Listen. వినండి. They were bothered about their own seat. వారి కుర్చీ మీదనే వారి దృష్టి ఉంది. వాళ్ళ కుర్చీ గురించే తలంచేది. వాళ్ళ కుర్చీ గురించే తలంచారు. Because if they break, ఒకవేళ దాన్ని పగలగొడితే whole Israel will be against them. ఇశ్రాయేల్ ప్రజలంతా ఆయనకు వ్యతిరేకంగా మారుతారు. Because that's why many people they so told the kings, why you are bothered? ఎంతకాలం ఉంటావా నీవు రాజుగా? You be there, let it be. Next king comes, let him do whatever. But why you are bothered? Everybody were thinking like that. కాబట్టి ప్రతి రాజు ఆ విధంగా ఆయనతో పాటు ఉన్నవారు ఎంతకాలం నువ్వు ఉంటావు ఉండని తర్వాత వచ్చే రాజు చూసుకుంటారులే అని ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉన్నారు. Everybody was fear. అందరూ భయపడుతున్నారు. They were safeguarding their own position. వారి స్థానాలను కాపాడుకుంటున్నారు. When you become still more younger, elderly people, మీరు పెద్దవారైనప్పుడు don't crazy after your position. మీ స్థానాన్ని గురించి మీరు ప్రాకులాడకండి. Oh, I want some position. నాకు ఒక స్థాయి కావాలి. Oh, I want
something in the house of God. దేవుని మందిరంలో ఏదో ఒక స్థానం నాకు కావాలి. Never do that. ఏ మాత్రం ఆ విధంగా చేయకూడదు. God will never accept it. దేవుడు ఏ మాత్రం దాన్ని అంగీకరించాడు. God has to exalt you. దేవుణ్ణి హెచ్చించాలి. People, let the people sin, but those kings, they bothered about their own throne. చూడండి, ప్రజలు పాపం చేస్తా ఉన్నప్పటికీ అంతకు ముందున్న రాజులు వారి సీటు గురించి ఆలోచిస్తా Because ఉన్నారు. if they break it, people will be against. ఒకవేళ దాన్ని పగలగొడితే ప్రజలు వ్యతిరేకంగా మారుతారు. All kings have done like that only. రాజులందరూ అలా చేశారు. And during the time of Hezekiah, అయితే హిజ్కియా సమయంలో and when he became a king, ఆయన రాజు అయినప్పుడు somebody told him, ఎవరు ఆయనతో చెప్పారు, yeah, that serpent, what Moses has done, made, it is now still continuing. People are worshipping. We are bringing great curse upon us because it has become a idol worshippers among the people of God. కాబట్టి ఆ రాజుతో, హిజ్కియా రాజుతో కొంతమంది చెప్పారు, అయ్యా మోషే చేసినటువంటి ఆ ఇత్తడి సర్పం ఇప్పుడు విగ్రహంగా మారింది, ప్రజలు దాన్ని పూజిస్తా ఉన్నారు, కాబట్టి శాపం మన దేశం మీద తెచ్చుకుంటా Why ఉన్నాం. they have not broken? ఎందుకు వారు పగలగొట్టలేదు? ఏమోయా మాకు తెలియదు. No king has bothered. ఏమోయా నాకు తెలియదు, ఏ రాజు కూడా దాని గురించి పట్టించుకోలేదు. Because when the Israelites are thinking it's a God, and if they break it, they will lose their kingship. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దాన్ని దేవునిగా దేవతగా భావిస్తున్నారు, కాబట్టి రాజు పగలగొడితే ఆయన రాజరికం పోతుంది, They will turn against him. ఆయనకు వ్యతిరేకంగా So మారుతారు. they never bothered. కాబట్టి దాని గురించి పట్టించుకోలేదు. When Hezekiah heard, అయితే హిజ్కియా విన్నప్పుడు you bring that. దాన్ని తీసుకొని I రమ్మని am చెప్పాడు. not bothered about my kingdom. నా రాజరికాన్ని గురించి నేను పట్టించుకోను. When the name of God is being blasphemed, దేవుని నామం అవమానపరచబడుతుంది, what is దూషించబడుతుంది. the use of my being king? నేను రాజుగా ఉండి ఏం లాభం? He said, bring that serpent ఆ here. సర్పం తీసుకొని రండి. 700 years after, Moses has made it. మోషే చేసిన 700 సంవత్సరాల తర్వాత 700 years that serpent became a god to these people. ఈ ప్రజలకి 700 సంవత్సరాలు ఆ సర్పం దేవునిగా ఉంది. Read that 4th and 5th verse very carefully. Lot of things are written there. 4-5 వచనాలు జాగ్రత్త చదివితే చాలా విషయాలు మనం గమనిస్తాం. He removed the high place. చదువు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి చేసెను. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారా? హిజ్కియా. హిజ్కియా He చేశాడు. has so many people. ఆయనకు ఎంతో మంది ప్రజలు ఉన్నారు, He would have commanded someone, వారికి ఆజ్ఞాపించవచ్చు, but nobody is dare to do it. కానీ ఆ విధంగా చేయడానికి ఎవరికి ధైర్యం లేదు. మేము పాల్గొడికి శాపం వస్తుందేమో. పగలు కొడితే మాకు శాపం వస్తుందేమో అనుకున్నారు. Hezekiah said, break it down. హిజ్కియా చెప్పాడు, తీసుకొని పగలగొట్టండి. They are not going forward. వారు ముందుకెళ్ళలేకపోతున్నారు. Hezekiah went forward. హిజ్కియా ముందుకెళ్ళాడు. He took that. దాన్ని తీసుకొని He broke it into pieces. దాన్ని చిన్న భిన్నాలుగా విడగొట్టాడు. They people thought something may happen. Our children may die, or we may die. Hezekiah said, nobody will die. Bring that. He broke it. ప్రజలు అన్నారు, దానివల్ల మా పిల్లలు చనిపోతారో మేము చనిపోతారేమో అనుకున్నారేమో, కానీ హిజ్కియా అన్నాడు, ఏం కాదు తీసుకొని రాండి అని చెప్పి దాన్ని పగలగొట్టాడు. He himself broken it. ఆయనే స్వయాన ఆయన పగలగొట్టాడు దాన్ని. What many, about 20 kings before that could not do. Hezekiah, this one young man, he did it. చూడండి, హిజ్కియాకు ముందున్న 20 మంది రాజులు చేయలేని పని ఈ యవనస్తుడైన రాజు చేశాడు. He was a unique king. ఆయన అసమానమైన He రాజు. bothered about God. దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. He only exalted God. దేవుని మాత్రమే హెచ్చిస్తున్నాడు. He wanted to glorify God. దేవుని మాత్రమే మహింపరచాలనుకున్నాడు. God said, he that honoreth me I will honor. దేవుడు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. That is the unique thing no king of Israel do. He could do it. చూడండి, ఇశ్రాయేల్ రాజుల్లో ఏ రాజు చేయనటువంటి అసమానమైన కార్యం ఈ రాజు చేశాడు. That's why God also done in his life something in whole the world nobody has done it. చూడండి, Never happened, it will never happen. అందుకే దేవుడు ఆయన జీవితంలో కూడా ఎంతో అసమానమైన కార్యం ఎప్పుడు జరగదు కూడా అలాంటి కార్యం చేశాడు. జరగదు. When Hezekiah was sick, ఇది జాగ్రత్తగా వినాలి. When Hezekiah was sick, హిజ్కియాకు రోగం వచ్చినప్పుడు Isaiah came and said, you will be all right. యెషయా వచ్చి నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. And you will be healed.
నీవు స్వస్థపరచబడతావు అని You చెప్పాడు. will go to the house of God. నీవు దేవుని మందిరానికి వెళ్తావు అని చెప్పాడు. Then Hezekiah said, అప్పుడు హిజ్కియా అన్నాడు, what is the sign? దానికి సూచన ఏంటి అన్నాడు. Then Isaiah said, అప్పుడు యెషయా అన్నాడు, you ask what sign you want. నీకు ఏ గుర్తు సూచన కావాలో నువ్వే అడుగు అన్నాడు. జాగ్రత్తగా చదవండి. జాగ్రత్త చదవండి. 19th chapter of 2nd King, 2వ రాజులు 19వ అధ్యాయము 7th verse. 7వ వచనం. All of us together, please. అందరం కలిసి చదువుదాం. గట్టిగా. 2nd King, 19th chapter, verse 7. 2వ రాజులు 19వ అధ్యాయం 7వ వచనం. అతనిలో ఒక Wait. No. 20th chapter. క్షమించండి, 20వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. Right. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుమని చెప్పగా వారి దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. Read. 8వ వచనం. యెహోవా నన్ను స్వస్థపరచునంటకు నేను 3వ దినం ఆయన మందిరంలోకి ఎక్కిపోదునంటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎల్లా అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పం గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీది 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేసెను. I don't know how many of you understood this. ఎంతమందికి అర్థమైంది ఇది? అర్థమైందా? ఇటువంటి ఆయనకు అర్థమైందేమో అనుకున్నా. ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు నీడ, the shade is like this. చూడండి, ఇక్కడ దీని యొక్క నీడ ఉంది. నీడ ఉంటుందిగా బయట. The shade always it will be the same or it will reduce and shade will reducing, no? చూడండి, నీడ తరిగిపోతా ఉంటుంది కదా. Now please I will explain it. You understand it is difficult. నేను మీకు అర్థం చేస్తాను, ఇది కష్టము, మీరు గ్రహించగలుగుతారు. He said shade must come backward. ఆ విధంగా నీడ వెనక్కి రావాలి. There is a earth, భూమి ఉంది, there is a sun. సూర్యుడు. Now ఇప్పుడు shade has to come backward. నీడ మరల వెనక్కి రావాలి. అంటే భూమి వెనుకకి రావాలా, సూర్యుడు వెనుకకి రావాలా? అప్పుడు సూర్యుడు వెనకకు రావాలా లేకపోతే భూమి వెనకకు రావాలా? భూమి. చెప్పండి సరిగా. సూర్యుడు ఎక్కడ విన్నావా సూర్యుడు తిరుగుతాడని? ఏం జాగ్రఫీ చదివినరా? సూర్యుడు మూగాడు, సూర్యుడు కదలడు. సూర్యుడు పుట్టడు, సూర్యుడు సావడు. సూర్యుడు పుట్టాడు, చనిపోడు. వాట్ వి సే సన్రైజ్ సన్సెట్ విల్ నెవర్ హ్యాపెన్. చూడండి, సూర్యోదయం సూర్యాస్తమయం ఏమాత్రం జరగదు. ఇప్పుడు మార్నింగ్ సూర్యుడు ఇక్కడ ఉంటాడు కదా, ఉదయం సూర్యుడు ఇక్కడ ఉంటాడు ఇటు సైడ్, ఈవినింగ్ ఎక్కడ ఉంటాడు? సాయంత్రం ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉన్నాడు, అక్కడనే ఉంటాడు. అక్కడే ఉంటాడు. ఎవరా చెప్పింది మీకు సైన్స్? సూర్యుడు ఇక్కడికి వస్తాడా? He will not move. సూర్యుడు ఏమాత్రం కదలడు, ఒక ఇంచు కూడా మూవ్ కాడు, ఒక ఇంచు కూడా కదలడు. ఏం కదులుతుంది? ఏం కదులుతుంది? ఎర్త్, భూమి. భూమి. సో నౌ ఇప్పుడు ఎర్త్ విల్ బి రొటేటింగ్ లైక్ దిస్. భూమి ఈ విధంగా తిరుగుతా ఉంది. షేడ్ ఇస్ హియర్. అక్కడ నీడ ఉంది. As it rotates, the shade will go forward. అది తిరుగుతున్నంత కాలము నీడ ముందుకెళ్తా ఉంటది. ఆ షేడ్ వెనకకి రావాలంటే భూమి ఏం చేయాలి? ఆ యొక్క నీడ వెనకకు రావాలంటే భూమి ఏం చేయాలి? ఉల్టా తిరగాలి. తిరిగి తిరగాలి భూమి. అట్లా తిరుగుతుందా? తిరగాలంటావు, తిరగదంటావు. ఒకవేళ తిరిగింది అనుకోండి, ఏమవుతుంది? తిరిగితే ఏమవుతుంది? ఒకవేళ ఒక్క ప్లానెట్ ఉండదు, ఒక్క ప్లానెట్ కూడా ఉండదు. భూమి డోంట్ థింక్ అబౌట్ కమింగ్ బ్యాక్. భూమి వెనకకు వచ్చేదాని గురించి ఆలోచించకండి. If earth stops rotating for 1 minute, భూమి తిరగడం ఒక్క నిమిషం ఆగిపోతే this
whole planets will be get bombarded. ఈ యొక్క ప్లానెట్ అంతా పేలిపోతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? If the earth stops rotating for even half minute, అర్ధ నిమిషం ఆగిన తిరగడం భూమి ఆ విధంగా జరుగుతుంది. whole planets will be bombarded. ఈ యొక్క ప్లానెట్ అంతా పేలిపోతాయి. But Hezekiah says, అయితే హిజ్కియా అంటున్నాడు, ఆపేదే కాదు, ఆపేదే కాదు, it must come back. అది మరలా వెనక్కి వస్తుంది. It can, I don't know, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడేమో Hezekiah. హిజ్కియా ఎక్కడ నేర్చుకున్నాడు? Why this idea has come to him? ఆయనకి ఈ ఆలోచన ఎందుకు This వచ్చింది? is highly impossible. ఇది ఎంతో అసాధ్యం. I worked in research institute, నేను రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేశాను. NGRI. NGRI. NGRI means National Geophysical Research Institute. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. It is all about the earth. ఇదంతా భూమి గురించింది. All science is fully earth science only. మొత్తము భూమి గురించినటువంటి విజ్ఞానం. Lot of studies, research are made only upon the earth. భూమి మీద ఎంతో పరిశోధన జరుగుతూ ఉంటది. And if the earth stops for half a minute, no planet will survive. ఈ యొక్క భూమి తిరగడం ఒక్క అర్ధ నిమిషం ఆపివేసిన మొత్తం ప్లానెట్ ఎర్త్ అంతా All పైలిపోతుంది. planets will be rotating on their own way. ఈ యొక్క ప్లానెట్స్ అన్ని వాటి కక్షలు అవి తిరుగుతా ఉన్నాయి. If the earth stops, ఒకవేళ భూమి ఆగిపోతే there will be lot of accidents ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. and all things will be bombarded. అంత పేలిపోతుంది. But if it reverse, highly impossible. ఒకవేళ వెనక్కి తిరగడం ఇంకా అసాధ్యం. But Hezekiah says you must do it. హిజ్కియా అంటున్నాడు, నువ్వు ఆ విధంగా చేయాలంటున్నాడు. God might have thought Hezekiah you are a man. దేవుడు బహుశా అనుకోవచ్చు, హిజ్కియా నువ్వు పిచ్చివాడివైనావు. నేను పిచ్చివాడు ఏం కాదు. నేను పిచ్చివాడినేం కాదు. When I'm honoring you, నేను నిన్ను గణపరుస్తున్నప్పుడు you also honor me. నీవు నన్ను గణపరచుము. For my sake you turn back. నా కొరకై నువ్వు వెనుకకు తిప్పుము. చేసిండా దేవుడు? చేసిండా దేవుడు? ఓమా చేసిండా? అంటే చెప్పండి. He brought back which is against the science. సైన్స్ కు వ్యతిరేకంగా దేవుడు దాన్ని వెనుకకు తీసుకొచ్చాడు. One day I went to one of my senior scientists. ఒక రోజు ఒక సీనియర్ సైంటిస్ట్ దగ్గరికి పోయినాను. Then I told him, నేను ఆయనతో చెప్పాను, sir, there was in the history, there was a time earth stopped rotating. నేను ఆయనతో చెప్పాను, అయ్యా ఒక సందర్భంలో భూమి తిరగడం ఆగిపోయిందని చెప్పాను. అని ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? పిచ్చి పిచ్చి మాటలు ఇక్కడ ఆడొద్దు అన్నాడు. పిచ్చి Don't పిచ్చి talk all these mad things. పిచ్చి పిచ్చి మాటలు ఇక్కడ మాట్లాడొద్దు అన్నాడు. అదేగా సార్ నేను చెప్పిన. అదేగా సార్. Not only that. అంతేగా సార్. But earth rotated in opposite direction. ఈ యొక్క భూమి వెనుకకు తిరిగింది అని చెప్పాను. Please go out అన్నాడు. బయటికి వెళ్ళిపో అని చెప్పాను. ఇవన్నీ మీ చర్చిలో చెప్పు, ఇక్కడ కాదు. ఇవన్నీ మీ చర్చిలో చెప్పు, ఇక్కడ కాదన్నాడు. Don't speak all these things here. ఈ సంగతులు ఇక్కడ మాట్లాడొద్దు What అన్నాడు. are you talking? ఏం మాట్లాడుతున్నాను? He told other scientist. ఈత శాస్త్రవేత్తలతో చెప్పాడు. ఇంకొక సైంటిస్ట్ ఇంకొక సైంటిస్ట్ తో చెప్పాడు, చూడ వీడు ఏమో చెప్తున్నాడు. చూడ ఈయన ఏమో చెప్తున్నాడు, భూమి అంటే ఉల్టా తిరిగిందంట. భూమి ఉల్టా తిరిగిందని చెప్తున్నాడు అని చెప్పాడు. ఎందుకు తలనొప్పి అనుతో పంపిమన్నాడు. తలనొప్పి ఎందుకు ఆయన They పంపించామని can't believe. వారు నమ్మలేకపోతున్నారు. No scientist can believe. ఏ శాస్త్రవేత్త నమ్మలేడు. It is highly impossible. ఇది అసాధ్యం. But if God is pleased with your life, He can do highly impossible things. అయితే దేవుడు నీ జీవితం ద్వారా సంతోషిస్తే అసాధారణమైన You కార్యాలు నీ honor జీవితంలో God. చేస్తాడు. నువ్వు దేవుని కనపరుస్తే, You honor God. నువ్వు దేవుని కనపరుస్తే God can do impossible things. దేవుని జీవితంలో అసాధ్యాలు చేస్తాడు. Hezekiah, young man, he stood for the Lord in his young life. యవనస్తుడుగా ఉన్న యవనస్తుడైనటువంటి హిజ్కియా తన జీవితంలో ప్రభు కొరకై He నిలబడ్డాడు. served the Lord. ప్రభువుని సేవించాడు. He served the Lord more than his kingdom. తన రాజ్యం కంటే దేవుని ఎక్కువగా సేవించాడు. What I told, నేను ఏదైతే చెప్తూ వచ్చానో you keep it carefully in your mind and discuss with some physics scientist or some earth scientist and tell what they say and listen what they say to you and see what God could do for his child. కాబట్టి నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు ఫిజిక్స్ సైంటిస్ట్తో కావచ్చు, లేకపోతే భూమి గురించిన శాస్త్రవేత్తతో అడిగి వారు ఏం చెప్తున్నారో విన్న తర్వాత మీరు ఆలోచించండి. You question them. వారిని What ప్రశ్నించండి. happened if earth rotates back? ఒకవేళ భూమి వెనక్కి తిరిగితే ఏం జరుగుతుందో They అడగండి. will laugh at you. వారు నిన్ను చూసి నవ్వుతారు.
They will make fun of you. నీ గురించి అపహాస్యం They చేస్తారు. made fun of me. నా గురించి అపహాస్యం చేశారు. What they said? వారు ఏమన్నారంటే, అయ్యా నీకు నమస్కారం పెడతావు వెళ్ళిపోతావా లేదా అన్నాడు. అయ్యా నీకు నమస్కారం పెడతాం వెళ్ళిపోతావా లేదా అన్నారు. They could not believe. వారు నమ్మలేకపోతున్నారు. Word of God cannot be false. దేవుని వాక్యం ఏమాత్రం అసత్యం కాదు, It is the truth. ఇది సత్యమై ఉన్నది. God is, in Bible says the 10 degree it has come back. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది 10 మెట్లు వెనక్కి వచ్చింది. It means degrees. 10 డిగ్రీలు వెనక్కి వచ్చింది. You know, now it's 90, 80, 70, 60 degrees. You have seen, no? So if the shade is on the 70 degrees, it has come back on 60. It means 10 degrees come back. Means earth 10 degrees rotated back. కాబట్టి నీడ 70 డిగ్రీల మీద ఉంటే అది 10 మెట్లు వెనక్కి తిరిగి 60 డిగ్రీలకు వచ్చింది. భూమి ఆ విధంగా వెనక్కి తిరిగింది. Highly impossible. అసాధ్యం. But God still can do. అయితే దేవుడు చేయగలడు. Children, trust in the Lord. కాబట్టి పిల్లలారా దేవుని యందు విశ్వాసం You ఉంచుడి. young people, you have to do so many things in this world. ఈ లోకంలో యవనస్తులుగా ఎన్నో విషయాలు మీరు చేయాలి. You have not yet really started your career. నిజంగా మీ యొక్క కెరియర్ కూడా మీరు ఆరంభించలేదు. In the days to come, రాబోయే దినాల్లో you have to do so many things. ఎన్నో విషయాలు మీరు చేయాలి. But whatever it may be, అయితే ఏదేమైనప్పటికీ honor God. దేవుణ్ణి గణపరచుడి. I lived in that institute. నేను ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. 35 years I worked with them. 35 సంవత్సరాలు వాళ్ళతో కలిసి చేశాను. I was a witness unto the Lord. నేను ప్రభువుకు సాక్షిగా I ఉన్నాను. honored God. దేవుని నేను గణపరిచాను. And God honored me. దేవుడు నన్ను గణపరిచాడు. He has elevated me to the high level. నన్ను ఉన్నతమైన స్థానానికి దేవుడు He తీసుకొచ్చాడు. can do it to you. He can do to anyone. ఆయన మీకు చేయగలడు, ఎవరికైనా దేవుడు చేయగలడు. Only one thing. అయితే ఒక్క విషయము, Don't compromise with the world. లోకంతో రాజీ పడవద్దు. Don't compromise with the people of God, world. లోక ప్రజలతో రాజీ పడవద్దు. In order to gain something in your life. నీ జీవితంలో ఏదో పొందడానికి They can't do more than God. దేవుని కంటే ఎక్కువ వారు ఏం చేయలేరు. In my office, నా ఆఫీస్లో how much they try to, drop me from the promotion. నన్ను ప్రమోషన్ నుండి తప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. So much they tried. ఎంతో ప్రయత్నించారు. No, they could not do it. వారు చేయలేకపోయారు. I am the only one as a believer surviving in the office. ఆ ఆఫీస్లో విశ్వాసిగా నేను ఒక్కడే ఉన్నాను. That our mother came many times to my office. సోదరుడు మా ఆఫీస్కి ఎన్నోసార్లు వచ్చాడు. So I was living as a witness of God. నేను దేవుని కొరకే సాక్షిగా జీవించాను. And God has lifted me to the high level. దేవుడు నన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాడు. Learn this in your life. ఇది నీ జీవితంలో Give నేర్చుకోవాలి. first preference in your life. నీ జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇయ్యి. You may have to go studies. నువ్వు చదువుకోవాలి. You may have to go for studies. చదువుకోవడానికి వెళ్ళాలి. You may పోవచ్చు. నువ్వు పోవచ్చు. You may have to go to for the work. పని కొరకు వెళ్ళొచ్చు. Maybe God can take you to the different part of the world, different countries. వేరే వేరే దేశాలకు దేవుడిని తీసుకొని పోవచ్చు. Wherever you are. నువ్వు ఎక్కడ ఉన్నా సరే. Don't forget, the moment you forgot God, you are dropped. నీ జీవితంలో దేవుని మర్చిపోయిన వెంటనే నువ్వు పడిపోతావు. By yourself, you can't do anything. నీ సొంతగా నువ్వేం చేయలేవు. Your wisdom, your qualification, your experience is nothing. నీ జ్ఞానము, నీ అనుభవము దేవుని ముందు వ్యర్థం. With all those things, if God's hand is there, then God can bless you. ఇవన్నీ కలిగి ఉండి దేవుని కలిగి ఉంటే ఎంతో ఆశీర్వాదం పొందుతావు. Because God was pleased with Hezekiah. ఎందుకంటే దేవుడు హిజ్కియా చేత సంతోషించబడ్డాడు. He did it something nobody in the world can believe. ఎవరు నమ్మశక్యం కాని కార్యం దేవుడు చేశాడు. Because so much he pleased. ఎందుకంటే దేవుని ఎంతో సంతోషపరిచాడు. He did something against the nature. ప్రకృతికి విరుద్ధంగా చేశాడు. He can do anything. ఏదైనా చేయగలడు. If your life is pleased. నీ జీవితం ద్వారా దేవుడు సంతోషిస్తే. Live a life which God is pleased. దేవుడు నీ జీవితం ద్వారా సంతోషించే జీవితాన్ని జీవించు. And you can see the glory of God. అప్పుడు నీవు దేవుని మహిమను చూడగలుగుతావు. Young man Hezekiah. యవనస్తుడైన హిజ్కియా He had guts to stand for the Lord. ప్రభు కొరకై నిలవబడడానికి ధైర్యం కలిగిన వాడుకున్నాడు. And he had guts to break, which no king has broken, that serpent. ఆ ఇత్తడి సర్పాన్ని పగలగొట్టడానికి ఏ రాజుకు ధైర్యం లేదు, కానీ ఈయన పగలగొట్టడానికి ధైర్యం కలిగి ఉన్నాడు. Because they thought they will lose their kingdom. వారు అనుకున్నారు వారి రాజ్యం పోతుందని.
they will lose their throne. వారి సింహాసనం పోతుందని. But Hezekiah said, అయితే హిజ్కియా అన్నాడు, for Hezekiah also some people might have advised, హిజ్కియా కూడా కొంతమంది సలహా ఇచ్చి ఉండొచ్చు. why you do like that? ఎందుకు ఆ విధంగా చేస్తావు? ఎందుకయ్యా నీ కొన్ని రోజులు రాజు ఉంటూ వెళ్ళిపో. Forget what your forefathers have done, you also do same thing. ఎందుకయ్యా నువ్వు కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతావు, నీ పితరులు చేసిందే నువ్వు చేసి వెళ్ళిపో అని చెప్పినారు. He said, I am not like my forefathers. ఆయన చెప్పాడు, నేను నా పితరుల వంటి వాడిని కాదు. Before I leave this world, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే I must break that. నేను దాన్ని పగలగొట్టాలి. Bring that one here. దాన్ని ఇక్కడ తీసుకొని రండి. ఎట్లా చేశాడు? ముక్కలు చేసి ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. throw them into the Kidron. దాన్ని కిద్రోను వాగులో పడదోశాడు. But God might have been rejoiced the act of Hezekiah. దేవుడు హిజ్కియా చేసిన కార్యాన్ని బట్టి ఎంతో సంతోషించి ఉండవచ్చు. So you are all, and there is no partiality with God. దేవునితో పక్షపాతం లేదు. దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. If you honor God, నీవు దేవుని కనపరుస్తే, if you please God, దేవుని నువ్వు సంతోషపరుస్తే, if you live for Him, ఆయన కొరకు నువ్వు జీవిస్తే, I don't mean don't study, don't work, and don't do all. You do everything, but live for the Lord. నేను మీరు చదువుకోవద్దు, పనులకు వెళ్ళొద్దు, ఇది ఏం చేయొద్దని చెప్పట్లే. ఇవన్నీ చేస్తూ కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. I have studied, నేను చదువుకున్నాను, I worked, పని చేశాను, I got married, పెళ్లి చేసుకున్నాను, I got children. పిల్లలు కలిగి ఉన్నాను. My ministry was not changed. అయినప్పటికీ నా పరిచర్య మారలేదు. I was doing my work. నా పని చేస్తున్నాను, I was doing my ministry. నా పరిచర్య కూడా చేస్తున్నాను. With all these things, ఇవన్నీ కలిగి I'm ఉండి not కూడా asking to do, stop all these things. ఇవన్నీ ఆపివేయాలని నేను మిమ్మల్ని You చెప్పట్లేదు. do whatever you like, మీకు నచ్చింది మీరు చేయండి, but do it under the headship of God. అయితే దేవుని యొక్క శిరసత్వం కింద చేయండి. God will exalt you దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు in the due time. తగిన కాలంలో. Yes, and you can see His glory. మీరు ఆయన మహిమను చూడగలుగుతారు. So let us learn this young king of Israel.